హాయ్ అండి. గుడ్ మార్నింగ్ అందరికీ. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. ఒక వీడియో చేయాలని. ఆల్మోస్ట్ ఒక 2, 3 మంత్స్ నుంచి అనుకుంటున్నాను. బట్ నాకు కుదరట్లేదు. సో, ఫైనల్లీ టైం దొరికింది. మీ అందరికీ తెలుసు సొసైటీలో 90% ఫేక్ ఉన్నారని. అయినా మీకు తెలియకపోవడం ఏంటి? మనందరం సొసైటీలోనే గదా ఉన్నాము. నేను చెప్పాలనుకున్న టాపిక్ ఏంటంటే, ఈ రోజుల్లో లవ్‌నెప్పుడు మనం ఫేక్ అనలేము. కానీ లవ్ పేరుతో జరుగుతున్న అది ఏదైతే ఉందో దాన్ని ఫేక్ లవ్ అనక తప్పట్లేదు. అవునా? సో, సొసైటీ ఎలా ఉందంటే వాళ్ళకేం కావాలో వాళ్ళకి తెలుసు. దేని పేరుతో మోసం చేయాలో కూడా వాళ్ళకి తెలుసు. ఎయిదర్ లేడీ కానీ, జెంట్ కానీ. ఇంకొక టాపిక్ ఏంటంటే ఈ రోజుల్లో చాలా రోగాలు గూడా ఉన్నాయి. మీకు కరోనా వైరస్ వచ్చిందని తెలుసు, ఎయిడ్స్ ఉందని తెలుసు. ఇన్నున్నా కానీ మీరు చేస్తుందేంటి? ఆ క్షణిక ఆవేశం కోసం చాలా మిస్టేకులు చేస్తున్నారు. అవునా? జీవితాన్ని కోల్పోతారు. జాగ్రత్త. ఇంకొకటి ఎస్పెషల్లీ కాలేజ్ గోయింగ్ అనొచ్చు, యంగర్స్ అనొచ్చు, బిఫోర్ మ్యారేజ్ ఉన్న అమ్మాయిలు, అబ్బాయిలు అనొచ్చు. సో, ప్రేమ పేరుతో మోసపోవద్దు. వాళ్ళలో కూడా ఉంటారు. ఎక్కడో జెన్యూన్ పర్సన్స్ చాలా రేర్‌గా ఉంటారు. 100లో 10% ఉండొచ్చు. లేకపోతే 5% ఉండొచ్చు. సో, బీ కేర్‌ఫుల్. మనం ఫేక్ ఎలా కనుక్కోవాలి? లేదా ట్రూ ఎలా తెలిసిద్దంటే, ట్రూ తెలిసిద్దండి. ఫేక్ తెలుస్తుందో లేదో తెలీదు గానీ, ట్రూ అయితే ఎగ్జాక్ట్‌లీ తెలుస్తుంది. ఏంటంటే, వాళ్ళ యాటిట్యూడ్ కానివ్వండి, వాళ్ళ క్యారెక్టర్ కానివ్వండి, వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ కానివ్వండి, వాళ్ళు ఎలా చేస్తున్నారు, ఐదర్ మనీ కావచ్చు, లేకపోతే అదర్ ఇంకేమైనా మీతో బిహేవ్ చేసే విధానం కావచ్చు, లేకపోతే బ్యాడ్ వర్డ్స్ కావచ్చు, లేకపోతే ఎక్కువ కాంటాక్ట్స్ కావచ్చు. సో, ఇవన్నీ కూడా ఫేక్. కాంటాక్ట్స్ ఉన్నంత మాత్రాన ఫేక్ అని కూడా అనలేము కొన్నిసార్లు. బీ కేర్‌ఫుల్. ఫేక్‌ని పట్టుకొని ట్రూగా లవ్ చేసే వాళ్ళనైతే డిస్టర్బ్ చేయొద్దు. వాళ్ళ లవ్‌ని యాక్సెప్ట్ చేయండి కూడా. ఇంకొక విషయం ఏంటంటే, ఫేక్‌ని యాక్సెప్ట్ చేసినంత ఈజీగా ట్రూ లవ్‌ని యాక్సెప్ట్ చేయరు చాలామంది. మనల్ని ప్రేమించే వాళ్ళు దొరకటం చాలా అదృష్టం. అలా అని అన్నీ ట్రూ లవ్ అయితే కాదు. సో, బీ కేర్‌ఫుల్. సెలక్షన్‌లో చాలా స్ట్రాంగ్‌గా ఉండండి. ఇది ఒక్క లైఫే. మనకి దేవుడు ఒకటే లైఫ్ ఇచ్చారు. దాన్ని స్పాయిల్ చేసుకోవద్దు. ఇంకొకటి ఎస్పెషల్లీ మ్యారేజ్ అయిన వాళ్ళు, అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, వీళ్ళు కూడా తెలిసి మిస్టేకులు చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వైఫ్ అండ్ హస్బెండ్ ఫస్ట్ మీకు కొంత టైం కేటాయించుకోండి. అట్‌లీస్ట్ ఒక హాఫ్ ఎన్ అవర్ పర్ డే. మార్నింగో, ఈవినింగో ఏదో ఒక టైము మీకంటూ ఒక టైం కేటాయించుకోండి. అప్పుడు మాత్రమే మీ జీవితంలోకి థర్డ్ పర్సన్ ఎంటర్ అవ్వకుండా ఉంటాడు. మీరెప్పుడైతే మీ వైఫ్‌కి కానీ, మీ హస్బెండ్‌కి కానీ టైం ఇవ్వట్లేదో ఆన్ దట్ టైమ్ థర్డ్ పర్సన్ ఎంటర్ అవ్వటానికి ఛాన్స్ ఉంటుంది. సో, బీ కేర్‌ఫుల్ అండి. ఇదే నేను చెప్పాలనుకున్నది. ఇంకొకటేంటంటే జనరల్‌గా ఒక సామెత ఉంది గదా! ఆకెళ్ళి ముల్లు మీద పడ్డా, ముల్లెళ్ళి ఆకు మీద పడ్డా ఆకుకే గదా దెబ్బ. చినిగిపోయేదేంటి ఆకే కదా! సో, బీ కేర్‌ఫుల్ లేడీస్. అండ్ ఫేక్ లవ్‌ని నమ్ముకొని ట్రూ లవ్‌ని నాశనం చేసుకోవద్దు. మిమ్మల్ని నమ్మే వాళ్ళని మోసం చేయొద్దు. ఇదే నేను చెప్పాలనుకున్నది. ట్రూ లవ్ జెన్యూన్ ఎక్కడో ఉంటారు రేర్‌గా. వాళ్ళకి అన్యాయం జరుగుతుంది ఫేక్ వల్ల. సో, సెలక్షన్ స్ట్రాంగ్‌గా చేసుకోండి. లైఫ్ ఒక్కటే కాబట్టి లైఫ్ లాంగ్ ఒకళ్ళతో ఉండటానికి మాక్సిమం ట్రై చేయండి. కుదరనప్పుడు ఇంక తప్పదు. కొన్నిసార్లు కుదరనప్పుడైతే తప్పదు. సో, వెళ్ళిపోతున్న వాళ్ళని వదిలేసేయండి. అది అయ్యో! మనకు అన్యాయం జరిగిందే అని ఏడుస్తూ కూర్చోకుండా ఇప్పుడు పడ్డాము. పడిపోయిన తర్వాత పడిపోకుండా ఉండటానికి ట్రై చేద్దాం. పడిపోయిన తర్వాత ఏం చేయాలంటే, పడిపోయిన ప్లేస్‌లో నుంచి లేవకుండా కూర్చుంటే, ఏడుస్తా కూర్చుంటే సమస్యలు సాల్వ్ అవ్వవు కదా! సో, ఆ ప్లేస్ నుంచి లేచి మనకైన గాయాల్ని రికవర్ చేసుకొని, మళ్ళీ యాజ్ యూజువల్‌గా మళ్ళీ మన లైఫ్ రొటీన్‌ని యాజ్ యూజువల్‌గా మళ్ళీ ప్రారంభించడానికి స్టార్ట్ చేసి, మునపటి కంటే స్ట్రాంగ్ అవుదాం. సో, థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ.